దీపక్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీతో ఏంటి అటువైపు కూడా నెగోషియేషన్ జరుగుతుందా? ఏదో ఒక ఎంపీ 3 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని మీరు వాళ్ళ కోసం రిజర్వ్ చేసి పెట్టారంట. ఇప్పుడు సీట్ల సర్దుబాటు మీ రెండు పార్టీల మధ్య జరిగితే భారతీయ జనతా పార్టీ కూడా వస్తే పరిస్థితి ఏంటి? వస్తుందా రాదా? క్లారిటీ ఎప్పుడు వస్తుంది? బీజేపీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు సార్ వెంకటరెడ్డి గారు ఇందాక అని ఒక 2-3 కామెంట్స్ వెంకటరెడ్డి గారు వయస్సు ఎంతుందో మనకు కనపడతా ఉంది స్క్రీన్ లో. వారు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. వారు మాట్లాడే టోన్ ఎట్టుంటదంటే ఓ 40 సంవత్సరాల రాజకీయం చూసినట్టు, ఆ వైఎస్ఆర్ పార్టీ ఆయన సొంతదైనట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కింద మనిషి అన్నట్టు ఆ స్టైల్లో మాట్లాడతాడు. సో ఎప్పుడన్నా మన వయసు ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంది ఒకసారి మనం ఆలోచించుకొని దానికి తగ్గని మాటలు మాట్లాడితే గౌరవంగా ఉంటది డిబేట్స్ లో అని చెప్పి వారికి సూచన ఇస్తూ, వాస్తవంగా చూస్తే వారి డెసిగ్నేషన్ వారి పొజిషన్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా దొరకదేమో అని నేను భావిస్తున్నాను. కానీ ఆ వైఎస్ఆర్ పార్టీకి దిశానిర్దేశం చేసే స్థాయిలో ఆయనే ఉన్నాడు అన్నట్టు. కానీ పదజాలం చూడండి, ఈ టైం వేస్ట్ ఎందుకు మన డిస్కషన్ ఇది అని అంటాడు. టైం వేస్ట్ ఎందుకంటే మీరు ఎందుకు వచ్చినారు ఈ డిబేట్ కు నాకు అర్థం కాలేదు. సో ఎప్పుడన్నా సంస్కారవంతంగా మాట్లాడాలా, మన స్థాయి ఏంటో తెలుసుకుని దాన్ని ఈక్వలెంట్ గా మాట్లాడితే గౌరవంగా ఉంటది అని చెప్పి యంగ్స్టర్ కనుక నేను ఒక సలహా ఇస్తున్నాను. ఆయన నేను తగ్గించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. వారు ఏమంటారు అని అంటే తెలుగుదేశము అని జనసేన ఒకటే ఒక టార్గెట్ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారిని దింపేది అని అన్నారు. మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని దింపేది ప్రైమరీ టార్గెట్ కాదండి. ప్రైమరీ టార్గెట్ రాష్ట్రాన్ని కాపాడాలా అని చెప్పి చెప్తుంటారు. మా సొంత అధికారము కూడా మాకు ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యము అని చెప్పి ఇద్దరు అధినేతలు క్లారిటీతో మాట్లాడటం జరిగింది. సో ఇది గుర్తు పెట్టుకోవాలా. సో రాష్ట్రాన్ని కాపాడాలంటే ఈ రాక్షస పాలన్ని పంపించాలా, అది సెకండరీ ఆస్పెక్ట్. సో ప్రైమరీ ఆస్పెక్ట్ ఇస్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. దయచేసి ఇది గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. హరిరామ జోగయ్య గారిని తగ్గించి మాట్లాడే ఉద్దేశం నాకు ఏ విధంగా లేదండి. కానీ హరిరామ జోగయ్య గారు ఇచ్చిన లెటర్ ప్రతిసారి మీరు చూస్తే దానికి సపోర్టివ్ గా వైఎస్ఆర్ సిపి పార్టీ చేసే పనులు మీరు చూస్తే అది ఒక కాన్స్పిరసీ లాగా మనకు అర్థమవుతా ఉంది. వారు లెటర్ రిలీజ్ చేయగానే అనేక వైసీపీ నాయకులు సేమ్ పాయింట్స్, డామేజింగ్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఆ లెటర్ లో అది మాట్లాడుతూ ఉండరు, అది వారు ట్వీట్ చేస్తూ ఉండరు. సో ఇదంతా కొలాబరేటెడ్ గా జరుగుతా ఉంది అని చెప్పి మాకు అనిపిస్తా ఉంది. అది మేము చెప్తున్నాం. హరిరామ జోగయ్య గారు రాష్ట్ర ఇష్యూస్ మీద మాట్లాడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వారి సీనియారిటీకి మేము గౌరవిస్తాము. ఎంతసేపు కులము అని చెప్పి ఒక డివైసివ్ వేలో ముందుకు పోవటం మంచిది కాదు మన సమాజానికి అనే ఉద్దేశంతోనే నేను హరిరామ జోగయ్య గారి మీద ఆ కామెంట్స్ చేయడం జరిగింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యమైనది ఏంది అని అంటే వైఎస్ఆర్ పార్టీ స్టైల్ మీరు చూడండి. 1 సంవత్సరం రోజుల నుంచి సింగిల్ గా రండి, గుంపుల్లో రావద్దు, సింహాలు సింగిల్ గా వస్తాయని చెప్పి ఒక ఎజెండా వాళ్ళు రన్ చేశారు. అంటే ఈ పార్టీలు కలవకూడదు, ఇండిపెండెంట్ గా రావాలని సర్వ ప్రయత్నం చేసింది వాళ్ళే. అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అన్నారు. అంటే మేము డబ్బులు ఇచ్చినట్టు వారికి తెలుసా? పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ చేసుకున్నట్టు వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అంటే ఏ విధంగా ఒక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలా, దత్తపుత్రుడు అని అంటాము, అనేక విధంగా వారిని అవమానపరిచే విధంగా మాట్లాడతాము. ఇదంతా చూస్తా ఉంటే వైఎస్ఆర్ వాళ్ళ భయం ఎక్కడుందో మనకు అర్థం అవుతా ఉంది. ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే వెనక సైడ్ వాళ్ళు భయపడుతున్నారనే ఒక క్లారిటీ మనకు అర్థం అవుతా ఉంది. వాళ్ళు ఏమి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఒక క్యాండిడేట్ ఎవరికి ఎన్ని సీట్లు అనేది మల్టిపుల్ బేసిస్ పైన ఉంటది. చాలా సైంటిఫిక్ విధంగా జరుగుతా ఉంది. ఏ పార్టీకి ఎంత షేర్ ఉంది ఆ నియోజకవర్గంలో, ఏ క్యాండిడేట్ అయితే సూటబుల్, అదే విధంగా ఏ క్యాండిడేట్ అయితే ఫైనాన్షియల్ గా కూడా ఉండగలుగుతారు, కులము మతము అన్ని విధాలుగా చూసుకొని ఒక డెసిషన్ తీసుకుంటారు. సో ఇక్కడ కేవలం టీడీపీకి ఎన్ని సీట్లు, జనసేనకు ఎన్ని సీట్లు అని కాదు, విన్నబుల్ క్యాండిడేట్ ఎవరు అని కూడా ఆ డెప్త్ లోకి పోతా ఉన్నారు కనుక ఖచ్చితంగా బెస్ట్ చాయిస్ మా పార్టీలు కంబైన్ గా తీసుకోబోతున్నాయని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. సో నేను ముగించే ముందు మీరు ఇందాక అడిగిన బీజేపీ ఇష్యూ, మాకు పార్టీ నుంచి వచ్చిన స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, నేను నేషనల్ స్పోక్స్ పర్సన్ ని, కొందరు వైసీపీ నాయకులు మాట్లాడినట్టు నోటికి వచ్చినట్టు నేను మాట్లాడలేను. మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దయచేసి ఆ సబ్జెక్ట్ మాట్లాడొద్దని అన్నారు. సో అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలీదు. కానీ గతం
బీజేపీ కామెంట్స్ నడ్డా గారు అయితే ఏముంది, అమిత్ షా గారు అయితే ఏముంది, ఈ రాష్ట్రానికి వచ్చి మీటింగులు పెట్టినప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని కూడా వారు కూడా సిమిలర్ కామెంట్స్ చేయటమే జరిగింది. సో జగన్ ప్రభుత్వం ఇస్ ద మోస్ట్ కరప్ట్ ప్రభుత్వం అని చెప్పి అమిత్ షా గారు కూడా అంటం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేదానికి మేము పనిచేస్తామని చెప్పి నడ్డా గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అధికార పక్షం ఒక పక్షాన ఉంటే, ప్రతిపక్షాల్లో అన్నీ కలిపి ఒక పక్షాన ఉన్నాయి. సో ఏ డైరెక్షన్ లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నా కామెంట్స్ ముగిస్తున్నాను. చివరిలో సార్ ఇంత అంటే జస్ట్ మీకు మీ నోటీస్ తీసుకొస్తున్నాను. హరిరామ జోగయ్య గారు కులానికి మాత్రమే మాట్లాడుతున్నారని మీరు అన్నారు. హరిరామ జోగయ్య గారు కాపు సంక్షేమ సేనకి అధ్యక్షుడు ఇప్పుడు. సో అంటే ఆ కులానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్తో ఒక మీటింగ్ పెట్టి కొద్ది రోజుల క్రితం జనసేన టీడీపీ కూటమికి మేము మద్దతు ఇస్తున్నాము, కాపు సంక్షేమ సేన మద్దతు ఇస్తుంది అని ఆ కమ్యూనిటీ వైపు నుంచి మద్దతు ప్రకటించారు. సో ఆయన కంప్లీట్గా ఆయన కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ కమ్యూనిటీకి రాజ్యాధికారం అనే లైన్లోనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన కులం మాత్రమే మాట్లాడుతున్నారని అనుకోలేమేమో. మాకు వాస్తవంగా ఒక కులము ఒక కమ్యూనిటీ గురించి ఎవరైనా మాట్లాడితే వారు చాలా నేరోగా ఆలోచిస్తున్నారు అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. కులము మతం అనేది మన ఇంట్లో పెట్టుకోవాలా. ఫస్ట్ మొన్న నేను సిక్కిం బార్డర్ కి పోయిండేనండి. రాజస్థాన్ నుంచి ఒక ఆర్మీ జవాన్ ని ఆడ గెలిచిన చైనా బార్డర్ లో. ఆ రాజస్థాన్ కా హే అని అడిగితే ఆయన ఇచ్చిన జవాబు అసలు నా గుండెలో నిలిచిపోయింది. నేను రాజస్థాన్నో హిందీనో ఎక్కడో కాదు, నేను ముందు భారతీయుడిని, నాకు తెలిసింది ఒకటే తిరంగా అని చెప్పి మాట్లాడినారు. సో ఈ డివైసివ్ పాలిటిక్స్ లోకి పోయి మళ్ళా ప్రాంతాలు మతాలు కులాలు అనే విధంగా పోవటం మంచిది కాదనే అభిప్రాయం నాకు ఉంది. ఎందుకనంటే ఓవరాల్ స్టేట్ కి ఏది మంచిదో అది మాట్లాడొచ్చు. నా కులం అని చెప్పి 10 మంది వచ్చి 10 రకాల కులాల గురించి మాట్లాడుతూ పోతా ఉంటే అది స్టేట్ ఇంట్రెస్ట్ కి రాదు. అది ఒకరిని వ్యతిరేకంగా పనిచేసే విధంగా పోద్ది అనేది నా అభిప్రాయం. ఎవరినో తగ్గించి మాట్లాడే ఉద్దేశం నాకు కాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ బేస్డ్ ఇది. సో అది కరెక్ట్ విధానంగా పోవటం కరెక్ట్ కాదు అని చెప్పి మాత్రం గట్టిగా నమ్మే వాళ్ళలో ఒకటి నేను.